ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఇందాక తల్లి యొక్క ఘనతను గురించి చెప్పారు. మనం ఇప్పుడు ఆ తల్లికున్న విశేషణాలన్నింటినీ 100,000 నామాలను తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది అమ్మవారిని మనం సంబోధించేది అమ్మా అని సంబోధించాం. శ్రీమాత. ప్రతి జీవికి జగన్మాతతో ఉన్న సంబంధం తల్లి కూతురుకున్న సంబంధమే. అక్కడి నుంచి అనేకమైనటువంటి విశేషాలు ఆవిడ గురించి చెప్తూ ఎక్కడికి తీసుకెళ్ళారు అంటే అమ్మవారు అయ్యవారి దగ్గరికి తీసుకెళ్ళాక ఆవిడ పేరు అప్పుడు తెలిసింది. అంతే కదా. శివశక్తి రూపిణి అనేటటువంటిది అమ్మవారు తీసుకెళ్ళి నేను శివుడు ఒకటేనమ్మా మీరేమనుకుంటున్నారు అని చెప్పి నాన్నను చూపించింది అమ్మ. అమ్మ చెప్తే కదా నాన్నెవరో మనకి తెలిసేది. పుట్టంగానే తల్లి ఎవరో తెలుస్తుంది, కానీ తండ్రి ఎవరో చెప్పాలి, చెబితేనే తెలుస్తుంది. అయ్యాక మరి నువ్వెవరు నాన్న దగ్గరికి తీసుకెళ్ళావు కానీ నువ్వెవరు అంటే లలితాంబిక. లలిత అనబడేటటువంటి అమ్మ. ఈ మధ్యలో ఉన్నవన్నీ ఏమిటంటే అమ్మవారికి ఉండేటటువంటి బిరుదనామాలు. బిరుదనామాలు అంటే ఏదైనా ఒక విశేషణం ఉంటే ఆ విశేషణానికి సంబంధించి చెప్తాం. ఉదాహరణకి పొద్దున ఎవరు వచ్చారండి అంటే ఎవరో నాకు తెలియదు కానివ్వండి, పొడుగ్గా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, నొక్కుల జుట్టు, బాగా మాట్లాడారండి, మాట బాగుంది, కంఠస్వరం బాగుంది, మర్యాదగా కనపడ్డారు. ఈ విశేషణాలన్నీ చెప్తామా చెప్పమా? అట్లాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ విశేషణాలన్నింటినీ చెప్పుకుంటూ ఆ చెప్పిన వాటిల్లో ఆవిడ రూపురేఖలు శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెడితే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, తర్వాత ఉజ్జద్భాను సహస్రాభ దగ్గర నుంచి మహాలావణ్య సేవధి వరకు ఉండేటటువంటివన్నీ అమ్మవారి యొక్క రూపాన్ని గురించి చెప్పేవి. తర్వాతవన్నీ ఆవిడ లక్షణాలు, ఆవిడ చేసినటువంటి పరాక్రమం చూపించినటువంటివి, ప్రత్యేకమైన పనులు, వీటి గురించి అన్నీ చెప్పడం ఉంటుంది. వాటిల్లో ఒకానొకటి ఆవిడికి ఇష్టమైనవి కూడా చెప్తారండి. మందార కుసుమ ప్రియ అని చెప్తారు. దాడిమి కుసుమ ప్రభ, దానిమ్మ పువ్వు లాంటి రంగు కలిగినటువంటిది. అదిగో అవే పూలు, ఆ చీరలు ఉన్నాయే దానిమ్మ రంగు ఉన్నటువంటివి. దాడిమి కుసుమ ప్రభ, ఆ కాంతితో ఉన్నదే కాకుండా మందార కుసుమ ప్రియ, పాటలీ కుసుమ ప్రియ అని చెప్తారు. అట్లాంటి వాటిల్లో అంటే పూల గురించి చెప్పారు, కానీ స్వభావాల గురించి చెప్పేది ఏమిటో తెలుసా? ఎటువంటి స్వభావం ఉన్న వాళ్ళని ఆవిడ ఆనందిస్తుందో, సంతోషిస్తుందో, ఆదరిస్తుందో ఏమిటంటే సువాసిన్యచర ప్రీత. సువాసినుల చేత అర్చించబడితే సంతోషించేది, సువాసినులను అర్చించితే సంతోషించేది. రెండు అర్థాలు. సువాసిని అర్చన ప్రీత రెండు మనకి దానికి ఉన్న సమాసానికి ఉన్నటువంటి అర్థాలు చెప్పుకుంటే తెలిసేటటువంటిది. సువాసినుల చేత అర్చించబడితే సంతోషించేది, ఆవిడ కూడా సువాసినులను అర్చించి సంతోషిస్తుంది. మీరు గమనించినట్టయితే ఎవరైనా సరే అమ్మవారి పూజలు చేస్తే ఉదయం ముందు బాలకి పూజ చేస్తారు, తర్వాత కుమారి పూజ చేస్తారు, ఆ పైన సువాసిని పూజ చేస్తారు, వీలుంటే దంపతి పూజ చేస్తారు. ఇది వ్యక్తులు చేయడమే కాదు, పీఠాధిపతులు కూడా చేస్తారు. ప్రతిరోజు పీఠాధిపతులు అంటే సంప్రదాయబద్ధంగా ఉన్న పీఠాధిపతులు, ఎవరికి వాళ్ళు ఒక పీట తెచ్చుకొని నేను పీట మీద కూర్చున్నాను అన్నవాళ్ళు కాదు. పీట మీద కూర్చున్న వాళ్ళందరూ పీఠాధిపతులు, కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ సింహాసన, మరి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని పెద్ద ఆసనం వేశారు కనుక మేము సింహాసనేశ్వరి అని చెప్పుకోవడానికి వీలు కాదు. పీటలేసి కూర్చున్న వాళ్ళందరూ పీఠాధిపతులు కాదండి. మనకి చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి, కంచిపీఠం ఉంది,
వాటికి ఉపపీఠాలు ఉన్నాయి, వారు ఆమోదించిన పీఠాలు ఉన్నాయి, అవి మాత్రమే పీఠాలు, మిగిలినవన్నీ పీఠలే. అటువంటి పీఠాధిపతులు కూడా ప్రతిరోజు ఒక సువాసినికి పూజ చేసిన తరువాత మాత్రమే వారు భిక్ష స్వీకరిస్తారు. సువాసిని అంటే ఎవరు? మనకి మామూలుగా ఏం చెప్పుకుంటామంటే భర్త జీవించి ఉన్నటువంటి స్త్రీ, ముత్తైదువ, 5 మాంగళ్య లక్షణాలు కలిగినటువంటి స్త్రీ అనే అర్థం చెప్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు, ఆ మాట చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ అక్కడే ఆగిపోతే మనం ఇన్ని కోట్ల లలితా రహస్యనామ సహస్రం చేసి వృధా. అర్థం తెలియాలి, అంతరార్థం తెలియాలి, పరమార్థం తెలియాలి. 3 ఉన్నాయి. ఎవరు పూజిస్తే సంతోషిస్తుంది? సువాసినులు పూజించినట్టయితే సంతోషిస్తుంది. ఎవరు సువాసినులు అంటే మంచి వాసన కలిగిన వారు సువాసినులు. మంచి వాసనలు అంటే ఏమిటండి? వారి దగ్గర దుర్వాసన వస్తుందండి, స్నానం చేసి వస్తే బాగుండు అనుకోవడం కాదు. అది కూడా అవసరమేనండోయ్. అమ్మని పూజించేటప్పుడు చక్కగా స్నానం చేసి ఉండాలి, అలంకరించుకోవాలి, అలంకరించుకుని మాత్రమే అమ్మవారిని పూజ చేయాలి. అంతేగాని ఏ భ్రాసుల్లాగా మనం సాధారణంగా ఇళ్లల్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులైన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా పూజ చేసేయాలి, వంట చేసేయాలి, దేవుడికి దీపం పెట్టేయాలి అని చెప్పి గబగబా స్నానం చేసి వచ్చి ఏ నైటీనో వేసుకుని ముఖాన బొట్టుందో లేదో తెలియదు, తల దువ్వుకుంటారో లేదో తెలియదు, ముందు దేవుడి దగ్గర దీపం పెట్టేస్తారు. అయ్యో బొట్టు లేకపోతే తప్పు అని ఎవరో చెప్పాక ఆ కుంకం ఇక్కడెక్కడో అక్కడ అతికించుకుంటారు. అట్లా కాదు. చక్కగా అమ్మవారికి పూజ చేయడానికన్నా ముందు స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రం ధరించి కుంకుమ చందనం పూసుకుంటే పూసుకుంటారు, లేకపోతే లేదు. ఈ రోజుల్లో మంచి దొరకడం కష్టం గనక కాలికి పసుపు పూసుకుని, తలలో పూలు పెట్టుకుని, కళ్ళకి కాటుక పెట్టుకుని, తల దువ్వుకుని, జడ వేసుకుని విరబోసుకుంటే ఎవరు విరబోసుకుంటారండి? రాక్షసులు విరబోసుకుంటారు జుట్టు. మనం రాక్షసులమా మానవులమా అన్నది మనమే నిర్ణయించుకోవాలి కదా. చక్కగా జడ వేసుకుని ఒక్క పువ్వైనా తల్లో పెట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ఇది ముత్తైదువలు చేసేటటువంటి పని. ఇందులో మొదటి భాగం ఏం చెప్పుకున్నాం? స్నానం చేశాం గనక శుచిగా ఉంటాము, దుర్వాసనలు ఉండవు. ఏ గంధమో పూసుకుంటాం గనక మంచి పరిమళమే ఉంటుంది. తలలో పువ్వు పెట్టుకుంటాం గనక బాగానే ఉంటుంది. ఇది దీక్ష తీసుకుని అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఏం చేస్తారండి? దసరాల్లో అమ్మవారికి అక్కడ తాంబూలం పెట్టడంతో పాటుగా వీరు కూడా కర్పూర తాంబూలం నోటిలో వేసుకుని నవ్వులుతూ ఎర్రనైనటువంటి నోటితోనే అమ్మవారికి పూజ చేస్తారు. వారు భోజనం చేయొచ్చు, చేయకపోవచ్చు అప్పటిదాకా, కానీ తాంబూలం మాత్రం తప్పదు. అందులో అమ్మవారి గురించి చెప్తూ ఏమంటారు? కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర. ఇది ఒకటే నామం అండి, మధ్యలో ఆపకూడదు. కర్పూర వీటిక ఆమోద. ఆమోదం అంటే పరిమళం, సువాసన, మంచి గంధం. కర్పూర వీటిక, పచ్చ కర్పూరం వేసినటువంటి తాంబూలంలో నుంచి వచ్చేటటువంటి వీటిక అంటే తాంబూలం, బిడియము, బేడ అని కూడా అంటారు. బీడ ఇలాంటి పనులన్నీ ఆ వీటిక నుంచి వచ్చినవి. కర్పూర వీటిక ఆమోద, కర్పూర తాంబూలము నుండి వచ్చేటటువంటి పరిమళముతో సమాకర్షద్దిగంతర, చక్కగా దిక్కులన్నింటినీ కూడా, దిక్కుల చివరి భాగాలను కూడా ఆకర్షిస్తూ ఉంది అన్నారు. అంటే నోటి నుండి కూడా మంచి వాసన రావాలి. ఇంతవరకేనా వాసన అంటే? కాదు. బాగానే ఉన్నారండి, లిప్స్టిక్ వేసుకున్నారండి, నోట్లో కూడా స్ప్రే కొట్టుకున్నారండి, కానీ నోరు తెరిస్తే కంపు. ఏమిటది? మాట, చెడ్డ మాటలు,
చెడ్డ మాటలు ఎవరి నోటి నుండి వస్తాయో వారు సువాసినులు కారు. మంచి వాసనలు వారి దగ్గర లేవు. ఇవి శరీరానికి సంబంధించినటువంటి వాసన. ఇక మనసుకు సంబంధించిన వాసనలు ఉన్నాయి. పూజ దగ్గర కూర్చున్నాం, కూర్చున్న దగ్గర నుంచి నాకన్నా వాళ్ళు మంచి ఖరీదైన చీర కట్టుకొచ్చారు, ఈసారి చూద్దాం అని ఉంటుంది. చూసావా, కొత్త నగ వేసుకొచ్చింది, అది చూపించడానికే వచ్చింది వాళ్ళ పారాయణకి, లేకపోతే కాదు. లేకపోతే రోజు రాదు కదా, రోజు పారాయణకి రమ్మంటే రాదు. ఇవాళ కొత్త నగ చూపించడానికి వచ్చింది. ఏదైనా సరే ఈసారి అంతకన్నా మంచి నగ నేను వేసుకోవాలి, లేదా పరాభవం ఇంకో రకంగా అన్నా చెయ్యాలి. అసూయ. ఇవి ఎదురుగా ఉన్న వాళ్ళదే కాదండి, జన్మ జన్మల నుంచి వచ్చేటటువంటి కోపాలు, తాపాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూజ దగ్గర కూర్చున్నప్పుడు గుప్పున లోపల నుంచి వస్తాయి. ఎట్లా వస్తాయో తెలుసా? పోలిక ఆడవాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. బాగుండదు. కానీ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయని ఫ్లిట్ కొట్టాం, ఏమైందమ్మా? ఆ లోపల ఉన్నవన్నీ బయటికి బిలబిలా వస్తాయా? అట్లాగే ఎప్పుడైతే అమ్మవారి పూజ దగ్గర మనం కూర్చుంటామో మన లోపల ఉన్నటువంటి రకరకాలైన దురాలోచనలు, దుర్భావనలు 20-21 ఇంకా అంతకన్నా ఎక్కువ జన్మల నుంచి అట్టడుగు పొరల్లో పేరుకుపోయి ఉన్నవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఈ వాసనలన్నీ పోవాలండి. ఈ వాసనలన్నీ పోతే అప్పుడు ఆ వ్యక్తి సువాసిని అవుతుంది. మంచి వాసనలు కలిగినటువంటి వ్యక్తి. అక్కడ కూర్చున్నప్పుడల్లా పూజ కూర్చుంటే లోకమంతా బాగుండాలి, అందరూ బాగుంటే నేను కూడా ఉంటాను కదా అందులో. నా పక్కిళ్ళు తగలబడుతూ ఉంటే నిప్పురవ్వలు మా ఇంటి మీద పడచ్చు. నిప్పురవ్వల మాట అటు ఉంచండి, వేడెక్కుతుంది, పొగ జూరుతుంది, సమస్యలుంటాయి, ఇంట్లో ఉన్న వైర్లు కాలిపోతాయి, టీవీలు అవి ఫ్యూజులు ఎగిరిపోతాయి, ప్రమాదం ఉంటుంది. కనీసం అందుకోసమన్నా పక్కిళ్ళు కాలిపోకూడదని కోరుకోవాలి కదా మనం. అందుకోసమన్నా ఇంత ఆలోచన ఎందుకండి? అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. అవతల వాళ్ళు ఆకలితో ఏడుస్తూ ఉంటే నేను పరమాన్నం తినలేను. కనీసం వాళ్ళకి పచ్చడి మెతుకులన్నా పెడితే అప్పుడు నేను పరమాన్నం తినగలుగుతాను. కనుక పరమాన్నాన్ని నేను ఆనందించాలంటే పక్క వాళ్ళకి ఆకలి లేకుండా ఉండాలి కదా. అందరూ ఆకలితో ఏడుస్తుంటే నేను ఒక్కతిని తినలేను కదా. కనుక 10 మంది బాగుండాలని ఆలోచన. మనమంతా పూజ అయ్యాక ఏం చెప్తామండి? సర్వే జనా సుఖినో భవంతు. సర్వజనులు ఉన్నప్పుడు నేను కూడా ఉన్నానుగా, నా వాళ్ళు ఉన్నారుగా, నా పూర్వులు ఉన్నారు, నా తర్వాత వాళ్ళు ఉన్నారు, నా సమకాలికులు ఉన్నారు, నా ఫ్రెండ్స్, నా బంధువులు అందరూ ఉన్నారు. అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు అందులో నేను ఉండనా? ఎప్పుడైతే అందరూ బాగుండాలని విశాల భావంతో నేను కోరుకుంటానో అప్పుడు నేను చేసినటువంటి పూజ ఏదైతే ఉందో దాని ఫలితం 1000 రెట్లు అవుతుంది. ఈ 1000 రెట్ల ఫలితంతో నాకు మేలు కలిగేటటువంటి అవకాశం ఉంది. నాకు కూడా మేలు కలిగే అవకాశం ఉంది. నాకు కాదు, నాకు కూడా, అందరితో పాటు నాకు కూడా మేలు కలుగుతుంది. వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగుపరుచుకున్నటువంటి వాళ్ళు పూజిస్తే అమ్మవారు ఆనందిస్తుంది. అంతేగాని మంచి చీరలు కట్టుకుని, రకరకాల స్ప్రేలు వేసుకుని, పూలు పెట్టుకుని, నగలు దిగవేసుకుని, పైకి మాత్రం బాగానే మంచి మంచి మాటలే మాట్లాడుతూ లోపల రకరకాలైనటువంటి దురాలోచనలు పెట్టుకుంటే అమ్మవారు సంతృప్తి చెందుతుందా? ఊరుకుంటుందంతే. లేదా మనం చేసుకున్న పుణ్యం కొద్దిగా కనుక్కున్నట్టయితే లోపల ఉన్న దురాలోచనలని, దుర్భావాలని అప్పుడు నెమ్మదిగా బయటికి పంపించటం అన్నది జరుగుతుంది. అప్పటిదాకా ఉండదు. కనుక సువాసిన్యర్చన ప్రీత అనేటటువంటి నామానికి మంచి వాసన కలిగినటువంటి వారి చేత పూజింపబడితే సంతోషించేది. ఈ మంచి వాసనలు ఎట్లా ఉంటాయో మనకి తెలుసుకోవాలంటే కొంతమంది దగ్గర కూర్చుంటే మనకి సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్పరు, ఏం మాట్లాడరు. కొంతమంది దగ్గరికి వెడితే అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్త గోవింద, ఏమిటో చికాకు,
ఎప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుందామా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, వెళ్ళి తొందరగా స్నానం చేసేస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ బాధ కలిగి దుఃఖంతో ఏమంటారు డిప్రెషన్ అంటారు ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితిలో వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు, మనం కూడా ఏమీ మాట్లాడకపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళి కూర్చోగానే లోపల ఉన్న డిప్రెషన్ కాస్త తగ్గిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అది సువాసన. ఈ వాసన అన్నది ఎట్లాంటిదంటే మామూలు కాదండి. ఒక జన్మ నుండి మరొక జన్మకి మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములు వాసనా రూపంగా పెడతాయి. కొంతమందిని చూడగానే ఇష్టపడతాం, కొంతమందిని చూడగానే కష్టపడతాం, కొంతమందిని చూడాలనిపించదు, కొంతమందిని చూస్తే సంతోషంగా అనిపిస్తుంది, కొంతమందిని చూడగానే మిమ్మల్ని ఎప్పుడో చూసినట్టున్నానండి, మనం చాలా ఆత్మీయులు అనిపిస్తుంది. ఒక్క 2-3 నిమిషాల్లో మంచి స్నేహం కలిసిపోతుంది. ఏమిటంటే పూర్వజన్మ వాసన. మనుషుల యొక్క ప్రవర్తన కూడా ఈ వాసనను అనుసరించి ఉంటుంది. మన నియరెస్ట్ జన్మ పిల్లి అనుకోండి. అందరిలోనూ అంటే జీవపరిణామ సిద్ధాంతము ఒప్పుకుంది, మన దాంట్లో కూడా ఒప్పుకున్నారు. అందరూ ఉండగా ఇస్తే కూడా అందరిలో తినరు, ఇట్లా పక్కకు పెట్టుకుని తింటారు. అంటే వాళ్ళు నలుగురు చూస్తూ ఉండగా తినలేరు. అంటే వాళ్ళు నియరెస్ట్ జన్మ, మానవ జన్మ రావడానికన్నా ముందు జన్మ ఏమిటంటే పిల్లి జన్మ. అంచేత ఆ వాసన ఇంకా మిగిలిపోయింది, పూర్తిగా కడుక్కోలే. కొంతమందిని చూసినప్పుడు నేను చెప్పలేను అనుకోండి, ఇలా నడుస్తారు. సాధారణంగా నాయకులు వాళ్ళు నడుస్తుంటే ఎట్లా ఉంటుంది, ఆహా తప్పుకోరు, రోడ్డు మీద దున్నపోతు విడుతున్నట్టే ఉంటుంది. అంటే నియరెస్ట్ జన్మ అది వాళ్ళది. ఆ జన్మ వాసనలు ఈ జన్మకు వస్తాయి. ఎవ్వరూ అక్కర్లేదండి, నేను అన్నదాన్ని ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవచ్చు. మన కుటుంబ సభ్యులతో కానీ, మనతో కానీ, మన ప్రవర్తనను కానీ మనం పరిశీలించుకుంటే మన ప్రవర్తన ఏ పరిసరాల్లో ఉండే జంతువుకి అనుగుణంగా ఉందో, దగ్గరగా ఉందో మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళల్లో తప్పులే పడతారనుకోండి, వాళ్ళు సర్పజన్మ, అంటే రంధ్రాన్వేషణ. ఎక్కడ రంధ్రం ఉందో అక్కడికి లోపలికి వెడదామని చూడటం. ఇలాంటి జన్మలు ఏవైతే ఉన్నాయో, ఈ వాసనలు ఉన్నాయే, వీటిని పోగొట్టుకోవాలి. ఇవి పోగొట్టుకోవడానికి పూర్వం యజ్ఞాలు చేస్తూ, యజ్ఞం అంటే జంతువుని బలివ్వడం అనే ఒక భ్రమ ఉంది. జంతువుని అక్కడ ప్రతీకగా నిలబెట్టుకుని తనలో ఉన్నటువంటి జంతు ప్రవృత్తిని బలి ఇచ్చేవారు. గొర్రె ఎవరేమన్నా అంతే, మన సొంత ఆలోచన ఉండదు, అది అజమేధం. ఇలా అన్ని చాలా ఉన్నాయి. ఇలా జంతు ప్రవృత్తులని పోగొట్టుకునేటటువంటి పని చాలా కష్టపడి చేయాలండి, యజ్ఞాలు చేయాలి. కానీ అమ్మవారిని ఆరాధిస్తే ఏముంది, మనలో ఉన్న వాసనలన్నీ పోతాయి. ఒక్కటే, అమ్మ నాలో ఉన్నటువంటి దుర్వాసనలు జన్మజన్మల నుండి నేను నా ఆత్మ, నా సూక్ష్మ శరీరం మోసుకుని వస్తూ ఉన్నటువంటి దుర్వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టు అని చెప్పి ప్రార్థన చేస్తే మనలో ఉన్నటువంటి ఆ దుర్వాసనలు పోయి మంచి సువాసనలు వస్తాయి. అటువంటి సువాసినుల చేత పూజించబడితే సంతోషించేది. ఎన్ని అర్థాలు ఉన్నాయి లలితా రహస్యనామ సహస్రంలో. ఒక్క నామానికి అర్థం చెప్పాలంటే కనీసం అరగంట, 35 గంట పడుతుంది. శ్రీమాత అన్న నామానికి అర్థం చెప్పడానికి 2-3 గంటలైనా చాలు. అంటే అందులో మళ్ళీ గాలి పోగేసి చెప్పింది ఏమి ఉండదండి. ఇందులో ఊరికే యజ్ఞం ఒకటి, ఒక జంతువులు, ఆ 2-3 విషయాలు కాస్త మరీ సీరియస్గా ఉండకూడదు కదా అని ఉదాహరణ చెప్పా. కానీ అవి తప్ప మిగిలిన దాంట్లో ఏ ఒక్కటి నామానికి ఉన్న అర్థం తప్ప మరొకటి ఉందా? అంతటి విశిష్టమైనటువంటిది లలితా రహస్యనామ సహస్రం. అందరూ సువాసినులుగా అవ్వాలి అనేటటువంటి ఒక సద్బుద్ధితో ఎదుటి వారిని సువాసినులుగా అని మనం పూజిస్తున్నాం. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సువాసినులే. ఎందుకో తెలుసా? అమ్మవారిని పూజించాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈ జన్మలో?
పూర్వజన్మ వాసన వల్ల కదా వచ్చింది. ఈ మంచి వాసన వచ్చింది గనక మనం సువాసనుడమే. అయితే దాని పక్కన ఎక్కడన్నా దుర్వాసనలు ఉన్నాయేమో పోగొట్టుకోవాలి. అర్థమైంది కదా? అయితే దీనికి ఏమంటారంటే, అమ్మ ఎప్పుడూ కూడా సత్యసాయిబాబా గారు, బిశ్వంజీ గారు, వీళ్ళందరూ ఎవరినన్నా ఏమని సంబోధిస్తారు? బంగారు బంగారు అని సంబోధిస్తారు. సత్యసాయిబాబా గారు బంగారు అంటారు, విశ్వంజీ గారు బంగారం అని పిలుస్తారు. ఎందుకని పిలుస్తారు అట్లా? వాళ్ళు బంగారం కాదు, అన్నిసార్లు బంగారు అంటే వాళ్ళు బంగారంగా మారిపోతారేమో అని ఆశ, ఒక్క లోటు లేకుండా తయారవుతారని ఆశ. అందుకే తల్లి కూడా మా నాయనే నా బంగారు కొండే అంటుంది ఎప్పుడు పిల్లలు. వాడు ఎన్ని అల్లర్లు చేసినా, ఎంత పేచీ పెట్టినా, నా బంగారు కొండ, నా ముత్యాల మూట, వరహాల డబ్బా అని చెప్తూ వరహాల పేటి అంటూ ఉంటుంది. ఎందుకంటే అంత బాగా ఉండాలి అనేటటువంటి ఒక ఆశ, ఒక ఆశంస, ఒక ఆశీర్వచనం, ఒక కోరిక అందులో ఉంటుంది. అదేవిధంగా అందరూ సువాసనులుగా ఉండాలనేటటువంటి కోరికతో లలితా రహస్యనామ సహస్ర పారాయణ చేసి అమ్మవారికి అర్చన చేసేటటువంటి వారందరూ సువాసిని పూజ చెయ్యాలి అని మనకి ఒక చిన్న నిర్దేశం ఇచ్చారు. ఎందుకు చేయాలో తెలిసింది కదా. అటువంటి పూజకి చేసేటటువంటి క్రమం కూడా ఉందండి. మామూలుగా ఏ దేవుడికైనా మనం పూజ చేసినట్టయితే ఆ దేవుడికి అర్పించినవన్నీ కూడా ఏది దేవుడు తీసుకోడు, ఏ దేవత అయినా. మరి ప్రసాదంగా ఎందుకు తీసుకుంటాం దాన్ని? నివేదన చేస్తే రంగు, రుచి, బరువు ఏమన్నా మారతాయా? రంగు రుచి మారవండి, రంగు బరువు మారవండి, కానీ రుచి మారు. ఎందుకు మారుతుంది? దేవుడికి నివేదన చేస్తే భగవంతుని అనుగ్రహం అనేది దాని మీద ప్రసరిస్తుంది కంటి చూపుతో. దైవం చూపుతో గ్రహిస్తాడు కనుక చూపుతో తాను గ్రహించి మిగిలినటువంటి దాన్ని శేషంగా మనకు అందించడం జరుగుతుంది. అందువల్ల ఆ అనుగ్రహం వల్ల అది రుచిగా ఉంటుంది. అందరూ అడుగుతారు, మన ఇళ్లల్లో పులిహార చేసుకుంటే అంత బాగుండదండి, గుళ్ళో పులిహార వేరండి, భలే రుచి. ఎందుకుంది గుళ్ళో పులిహార అంత రుచిగా? భగవంతుని అనుగ్రహం ఉంది, దాని మీద ప్రసాదం ఉంది, అమ్మవారి యొక్క కటాక్షం దాని మీద ప్రసరించింది, అందుకు అది రుచిగా ఉంది. అందులో వేసినటువంటి చింతపండు, బెల్లము, పోపు సామాన్ల వల్ల కాదు, అంతే కదా. ఆ విధంగా తాను గ్రహించి మనకి ఇవ్వడం ఉన్నదే, దానికి సంకేతంగా ఒక ప్రసాదం అక్కడ ఉంది. కానీ మనకి అలా తృప్తి కలగదే. నేను పూజ చేస్తే అమ్మవారు తిన్నట్టుగా నాకు కావాలి. ఎట్లా కావాలి? ఒక స్త్రీని సాక్షాత్తు అమ్మవారిగా అక్కడ కూర్చోబెట్టి సువాసినికి పూజ చేసి పాద పూజ దగ్గర నుంచి, పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి చేస్తారు. ఇంకానండి దసరాల్లో అమ్మవారికి సువాసినికి ఏం చేస్తారో తెలుసా? ముందు రోజు లేదా తెల్లవారుజామునో రమ్మని తమ ఇంట్లో ఉంచుకుని అభ్యంగన స్నానం, తల మీద ఊరికే నీళ్లు పోసుకోకూడదు, తప్పు. ముత్తైదువులు తల మీద నీళ్లు పోసుకోకూడదు, నూనె రాచుకుని తల రుద్దుకునే స్నానం చేయాలి ముత్తైదువులు. వారికి తల అంటి అభ్యంగన స్నానం చేయించి అప్పుడు ముత్తైదువుగా కూర్చోబెట్టుకుని కాళ్ళకి పారాణి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసి పాదాల నుంచి శిరస్సు దాకా పూజ చేసి అవసర నివేదనగా అరటిపండు చేతిలో పెడితే ఆ ముత్తైదువ అప్పటికప్పుడు తినాలి. పూర్తిగా కాకపోయినా కొంచెమన్నా తింటుంది. అదే విధంగా కూర్చోబెట్టి భోజనం పెడితే తింటుంది. అప్పుడేమిటి? పూర్తిగా అమ్మవారు నేను చేసిన పూజల్ని స్వీకరించిందంటే పువ్వేస్తే ఆవిడ ఊరుకుంది, సువాసిని ఊరుకుంది. కానీ ఇది పండు పెడితే అమ్మవారు దాని మీద అనుగ్రహం ప్రసరింపచేసి ఊరుకుంది, కానీ తినలేదు కదా. నేను అమ్మవారికి ప్రతిరూపంగా ఒక ఆవిడ్ని కూర్చోబెట్టుకుంటే ఆవిడ తిన్నది, అమ్మయ్య అమ్మవారు నన్ను అనుగ్రహించింది అనేటటువంటి సంతోషం కలుగుతుంది. మనకి ఉన్నటువంటి వాటిల్లో ఎంత వీలైతే అంత ఓపాన శక్తి
శక్తిని మించి చెయ్యకూడదని కూడా చెప్పే శాస్త్రాలు. అప్పు చేసి ఇంట్లో వాళ్ళని బాధించి ఏవీ చేయకూడదు. మన శక్తి మేరకు చేసుకోవాలి. అలా చేస్తే ఆవిడ స్వీకరిస్తుంది. దీనివల్ల ఉన్న ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ ఇంతమంది సువాసినులు ఉన్నారు ఇవాళ, అదొక ప్రత్యేకత. అట్లా కాకుండా మనం వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము ఏదో చేసి ఒక సువాసినికి పూజ చేస్తాం. పూజ చేశాక ఈవిడ పూజ చేసిన ఆవిడ అంటుందన్నమాట, ఏమని, నా పూజలు అందుకున్న వాళ్ళు ఎవరు అని. తెలుగులోనే ఉంటాయి ఇవి. ఏదో మంగళగౌరి అయితే మంగళ గౌరీదేవినని, లేక శ్రావణ మంగళ గౌరీదేవినని, వరలక్ష్మి అయితే వరలక్ష్మీదేవినని 3 సార్లు చెప్తుంది. అంటే అప్పటి వరకు ఒకవేళ మనసులో లేకపోయినా ఈ నోటితో అనిపించిన తర్వాత తను పూజ చేసినటువంటి వ్యక్తి మంగళగౌరి అని, వరలక్ష్మి అని, లేదా సాక్షాత్తు లలిత పరమేశ్వరి, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అని చెప్పచ్చు. భావన వచ్చేయాలి. వచ్చిన తర్వాత కోరితి వరం అంటే ఇస్తిని వరం అంటుంది. ఒక్కసారి ఇస్తిని వరం అన్నాక ఆ మనిషి మీద కోపం తెచ్చుకుంటారండి ఎవరైనా? వారంలో మంగళవారాలు 4 వారాలు 4 ఆడవాళ్ళని, ముత్తైదువుల్ని ఇలా సువాసినిగా లేక ముత్తైదుగా కూర్చోబెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకుంటే 4 మన శ్రేయస్సు కోరేవాళ్ళు అయ్యారా లేదా? అవునా కదా? ఇప్పుడు ఇంతమంది ఈ సువాసిని పూజ చేసినటువంటి ఆవిడ శ్రేయస్సు కోరిన వాళ్ళు అవునా కదా? తప్పనిసరిగా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి అనే అవకాశం ఉంటే అనొచ్చు. లేకపోతే ఇక్కడి నుంచే అన్న కోరితి వరం అంటే అందరూ ఇస్తిని వరం అంటారా అనరా? అంటారు కదా. ఆవిడ ఏం కోరుకుంటే అది అభీష్ట ఫల సిద్ధిరస్తు అని అంటే చాలు. ఏం కోరికుందో మనకేం తెలుసు? ఆ కోరిక తీరుతుంది కదా. కనుక ఇది ఇక్కడనే కాదమ్మా, ఎక్కడన్నా సువాసిని పూజ చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఇది. అందరూ సువాసినులుగా కావాలి. లోపల ఉన్నటువంటి దురాలోచనలు, దుర్బుద్ధులు పోగొట్టుకోవాలి. జన్మ జన్మల నుండి తెచ్చుకున్నటువంటి దుర్వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మంచి వాళ్ళుగా తయారయ్యి, సరిగ్గా ఎలా తయారవ్వాలి? మనం పూజ చేసేటటువంటి అమ్మవారిలాగా తయారవ్వాలి. శ్రీమాత అన్న నామాన్ని ఉచ్చరించినప్పుడు ఎదుటి ఉన్నటువంటి ఆ అమ్మనే కాక ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని అమ్మగా భావించటం, తర్వాత తానే అమ్మగా లోకంలో అందరికీ మాతృస్వరూపిణిగా మారి అందరినీ బిడ్డల్లాగా పాలించటం. ఈ స్థితి రావడం ఏదైతే ఉందో అది నెమ్మదిగా వస్తుంది, ఒక్కసారిగా రాదు. ఆ విధంగా అలా ఏదైతే వచ్చిందో అదే విధంగా సువాసినులుగా మారడం అనేది ఉంటుంది. కనుక ఈ సువాసిని పూజ ఆంతర్యం 3 స్థాయిల్లో మీకు తెలియచెప్పడం జరిగింది. దీన్ని చక్కగా ఆస్వాదించండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏమీ అనుకోకండి. నా క్లాస్ పిల్లల కన్నా మీరు మంచివాళ్ళు అనిపించుకోండి.